కమ్యూనిస్టుల కంచుకోటలు కూలాయి. మొన్న బెంగాల్, నిన్న త్రిపుర, ఇవాళ కేరళ. 3 రాష్ట్రాలు కమ్యూనిస్టుల చేతుల నుంచి జారిపోయాయి. కమ్యూనిస్టుల ప్రభావం రోజు రోజుకు తగ్గుతోంది. ఒకప్పుడు బెంగాల్ను దశాబ్దాలుగా పాలించిన కామ్రేడ్లకు మరోసారి గుండు సున్నా ఇచ్చారు. గత ఎన్నికల్లోనూ కామ్రేడ్లు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా చేజార్చుకున్నారు. ఆనవాయితీ ప్రకారమే పాలకులు మారినా భవిష్యత్తు కామ్రేడ్లకు కంటు మీద కునుకు లేకుండా చేస్తుంది. కేరళలో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నెమ్మదిగా విస్తరిస్తోంది. కేంద్ర కేబినెట్లో కేరళ లీడర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ నాటికి మరింతగా బలం పెంచుకునే అవకాశాలకు ఎదురు చూస్తోంది. కేరళలో బీజేపీ, కామ్రేడ్లు ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారం గట్టిగా దెబ్బ కొట్టినట్లు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటలు కూలాయి. మొన్న బెంగాల్, నిన్న త్రిపుర, ఇవాళ కేరళ. 3 రాష్ట్రాలు కమ్యూనిస్టుల చేతుల నుంచి చేజారిపోయాయి. కమ్యూనిస్టుల ప్రభావం రోజు రోజుకు తగ్గుతోంది. ఒకప్పుడు బెంగాల్ను దశాబ్దాలుగా పాలించిన కామ్రేడ్లకు మరోసారి గుండు సున్నా ఇచ్చారు. గత ఎన్నికల్లోనూ కామ్రేడ్లు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా చేజార్చుకున్నారు. ఆనవాయితీ ప్రకారమే పాలకులు మారినా భవిష్యత్ కామ్రేడ్లను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేరళలో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నెమ్మదిగా విస్తరిస్తోంది. కేంద్ర కేబినెట్లో కేరళ లీడర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ నాటికి మరింతగా బలం పెంచుకునే అవకాశాలకు ఎదురు చూస్తోంది. కేరళలో బీజేపీ, కామ్రేడ్లు ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారం గట్టిగా దెబ్బకొట్టినట్లు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటలు కూలాయి. మొన్న బెంగాల్, నిన్న త్రిపుర, ఇవాళ కేరళ. 3 రాష్ట్రాలు కమ్యూనిస్టుల చేతుల నుంచి జారిపోయాయి. కమ్యూనిస్టుల ప్రభావం రోజురోజుకు తగ్గుతోంది. ఒకప్పుడు బెంగాల్ను దశాబ్దాలుగా పాలించిన కామ్రేడ్లకు మరోసారి గుండు సున్నా ఇచ్చారు. గత ఎన్నికల్లోనూ కామ్రేడ్లు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు చేతిలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా చేజార్చుకున్నారు. ఆనవాయితీ ప్రకారమే పాలకులు మారినా భవిష్యత్ కామ్రేడ్లను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేరళలో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నెమ్మదిగా విస్తరిస్తోంది. కేంద్ర కేబినెట్లో కేరళ లీడర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ నాటికి మరింతగా బలం పెంచుకునే అవకాశాలకు ఎదురు చూస్తోంది. కేరళలో బీజేపీ, కామ్రేడ్లు ఒక్కటేనన్న కాంగ్రెస్ ప్రచారం గట్టిగా దెబ్బ కొట్టినట్లు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనిపై అప్డేట్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, బీజేపీ, కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదంతో ముందుకెళ్తే కేరళలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఓటమి పాలైంది. కమ్యూనిస్టు ముక్త భారత్ అయింది. అయితే ఏంటి అప్డేట్స్ ఏంటి? దీన్ని ఎట్లా చూడొచ్చు? వరకు దేశంలో కేరళలో లెఫ్ట్ పార్టీ అనే ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. దాదాపు 10 ఏళ్ళు అధికారం ఉన్న ఎల్డీఎఫ్ ఈరోజు వస్తున్న కేరళ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఇక ఎల్డీఎఫ్ అధికారానికి దూరమైంది. అంటే దాదాపు 77 నుంచి 2000, దాదాపు 1970 నుంచి 2024, అంటే నిన్నటి వరకు కూడా దేశంలో ఎక్కడో ఒక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉండేది. ముందుగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 34 ఏళ్ళు, 77 నుంచి 2011 వరకు కూడా కమ్యూనిస్టు పార్టీలు సుదీర్ఘంగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 4 దశాబ్దాలు, అంటే 40 ఏళ్ళు అధికారం పశ్చిమ బెంగాల్లో కొనసాగించారు. అక్కడ కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా పశ్చిమ బెంగాల్ ఉండేది. కానీ 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చి వరుసగా 3 సార్లు టీఎంసీ అధికారంలో ఉంది. ఇక ఈరోజు వస్తున్న పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో అక్కడ బీజేపీ టీఎంసీని అధికారాన్ని దించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా ఒక్క స్థానంలో కూడా గెలవలేని పరిస్థితిలో వచ్చింది. ఇక కేరళలో నిన్న వరకు, అంతకుముందు త్రిపురలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండేది, అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పటి వరకు ఎల్డీఎఫ్తో ఉన్న సిపిఎం పార్టీ, దాని భాగస్వామ్య పక్షాలు కేరళలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాయి. ఇక ఈ రోజుతో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది. ఇప్పటి వరకు అక్కడ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 120 స్థానాల్లో యూడీఎఫ్ 101 అసెంబ్లీ స్థానాలు, ఎల్డీఎఫ్ 34 అసెంబ్లీ స్థానాలు. అదేవిధంగా ఈ రెండు కూటములు యూడీఎఫ్ క్లియర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది. ఇక ఎల్డీఎఫ్ ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ఉండబోతుంది. ఇక రేపటి నుంచి ఇక దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం లేదంటే బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ ప్రచారాన్ని చేసి వచ్చింది. కానీ మొదటగా
కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ లాగా బీజేపీ ఆరోపణలు. ఎందుకంటే దేశంలో ముందుగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ అధికారంలో లేవు, అధికారానికి దూరం చేశామనే ఒక ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసే అవకాశం ఉంది. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా యూడీఎఫ్ కూటమితో అధికారంలోకి వచ్చింది. అక్కడ 64 స్థానాల్లో సింగిల్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్కి 71 స్థానాలు వస్తే సొంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ కూటమిలో ఉంది. ఆ కూటమితోటే కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ కమ్యూనిస్టుల గత చరిత్ర అంతా కూడా దేశంలో ఈ రోజుతో ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారం లేకుండా పోతుంది. గతంలో కమ్యూనిస్టు పార్టీలు అంటే ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేసేవి. కానీ ఎక్కడైతే అధికారానికి వచ్చాయో అక్కడ గ్రూపులు లేదంటే ఇంటర్నల్ ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో పోటీగా కమ్యూనిస్టు పార్టీలు కూడా గ్రూప్ పాలిటిక్స్ చేయడం వల్ల తాజాగా ఉన్న పాలిటిక్స్తో కమ్యూనిస్టు పార్టీలు పోటీ పడలేకపోయాయి. దాంతో మొదటగా పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత త్రిపుర, ఇప్పుడు కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా అధికారాన్ని కోల్పోయింది. ఇక కేరళలో ఎల్డీఎఫ్ కూటమి అధికారం దూరం కావడంతో ఇక కమ్యూనిస్టు పార్టీలకు దేశంలో ఏ రాష్ట్రంలో అధికారం లేకుండా ఉండే రాష్ట్రాలుగా పూర్తిగా కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలే రాజకీయంగా పోటీ పడే అవకాశం ఉంది. అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి బీజేపీ ఇటు తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేసి అక్కడ పాగా వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక పశ్చిమ బెంగాల్లో అదే జరిగింది. టీఎంసీని అధికారులు ముందుగా బీజేపీ టీఎంసీకి మద్దతు ఇచ్చింది లెఫ్ట్ పార్టీల ప్రభుత్వాన్ని కూల్చడానికి. టీఎంసీతో కలిసి బీజేపీ పోటీ చేసింది. అప్పటి వరకు టీఎంసీతో కలిసి పోటీ చేసిన బీజేపీ టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతంగా అంటే ఇండివిజువల్గా పోటీ చేసి టీఎంసీతో పోరాటం చేసింది. ఇప్పుడు 2011 నుంచి 15 ఏళ్ళు పోరాటం చేసి సొంతంగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక త్రిపురలో అదేవిధంగా తన స్ట్రాటజీని మెయింటైన్ చేసింది బీజేపీ. ఇక కేరళలో కూడా ఎల్డీఎఫ్ని కాంగ్రెస్ పార్టీ కూటమి యూడీఎఫ్ వారిని ఓడగొడితే ఇక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేరళలో సినీ గ్లామర్ అంతా కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ముందుగానే అక్కడ సురేష్ గోపి బీజేపీ కేంద్ర మంత్రిగా ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయనతో పాటు సినిమా గ్లామర్ అంతా కూడా బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించింది. కానీ ప్రభావం చూపకపోయినా తాము బరిలో ఉంటాం, ఇక కేరళలో కాంగ్రెస్కి పోటీగా బీజేపీ ఉంటుందనే ఒక రాజకీయ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. బీజేపీ సౌత్పై ఫోకస్ చేసే ముందుగా కేరళ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలపైన కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా అక్కడ బలంగా ఉన్న పార్టీలను బీజేపీ మద్దతు ఇచ్చి ఓడించిన తర్వాత సొంతంగా పోటీ చేసి ప్రత్యర్థులతో పోటీ పడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనవాయితీకి వస్తుంది. బెంగాల్లో చూసినా, త్రిపురలో చూసినా, ఇక కర్ణాటకలో చూసినా, ఇట్లా సౌత్ పైన కూడా బీజేపీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఫలితాలతో దేశంలో ఇక కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేవు. నిన్న మొన్నటి వరకు కేరళలో ఉండే ఆ కేరళలో ఉన్న అధికార పార్టీ ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ పూర్తిగా ఓటమి చెంది ఈసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టు పార్టీలు ఏ విధంగా బలపడతాయి, ఏ ఎజెండాతో ముందుకెళ్తాయి, ఇప్పటి వరకున్న ప్రజా సమస్యలు కేంద్ర ప్రభుత్వము లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలపై గతంలో పోటీ చేసి ప్రజా సమస్యలపై ప్రజల కోసం పోరాటం చేసే కమ్యూనిస్ట్ పార్టీలు ఇక మళ్ళీ ప్రజల కోసం ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే మళ్ళీ బలపడే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వంలోకి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందా లేదా, వారి వ్యూహాలు ఏ విధంగా ఉండకపోతే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల వరకు కూడా ప్రాంతీయ పార్టీలతో పోటీ పడలేని బలహీన పరిస్థితుల్లో ప్రస్తుతానికి లెఫ్ట్ పార్టీలు ఉన్నాయని చెప్పొచ్చు. కేరళలో అందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. అక్కడ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీలతో కూటమిగా యూడీఎఫ్గా ఏర్పడిన కూటమితో ఎల్డీఎఫ్ పోటీ పడలేకపోయింది. కేరళ ప్రజలంతా కూడా యూడీఎఫ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దాదాపు 101 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి సింగిల్గా యూడీఎఫ్ కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో రేపటి నుంచి లెఫ్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవి అధికారంలో
ఉన్నాయనే చెప్పుకునే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతలా కామ్రేడ్లు దిగజారిపోవడానికి అసలు ఏంటి కామ్రేడ్ల వైఫల్యాలు ఏమనుకోవచ్చు? అంటే గతంలో ఎప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంతా కూడా ప్రజా సమస్యల కోసం పోరాటం చేసేవి. గ్రామీణ స్థాయి నుంచి మండల రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశాన్ని ఒక ఉద్యమంలాగా కమ్యూనిస్టు పార్టీలు చేసేవి. అది తెలుగు రాష్ట్రాల్లో అయినా లేదంటే కేరళ కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అయినా అట్లా గ్రౌండ్ స్థాయి నుంచి ప్రజలతో ప్రజా సమస్యలతో పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రాజకీయ అంశాలలాగా గ్రూపులాగా విడిపోయి కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా వీక్ అయ్యాయి. దాని ద్వారా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా ప్రజలకు ప్రజా సమస్యలకు దూరంగా ఉండి కేవలం రాజకీయాలు రాజకీయ ప్రయోజనాలు లేదంటే కొంతమందిపై రాజకీయ ఆరోపణలు అంటే కేరళలో యూడిఎఫ్ కూటమికి రెండు పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్న పినరాయి విజయన్ పైన కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. నేరుగా ఆయన కూతురు ఆమె కూతురుపై కేసు అయింది. లేదంటే శబరిమలలో బంగారం సంబంధించిన కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పినరాయిపై ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇలాంటి కీలక నేతలు లేదంటే అప్పటి నుంచి కూడా కేవలం తన సొంత వ్యక్తిత్వం పైన లేదంటే కుటుంబ ప్రయోజనాల కంటే కేవలం పార్టీ ప్రయోజనాలపై పోరాటం చేసే పేరున్న లెఫ్ట్ పార్టీలు పూర్తిగా తమ వ్యక్తులు లేదంటే కుటుంబాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఒక ప్రచారం జరగడం వల్ల పార్టీ లైను పార్టీ సిద్ధాంతాన్ని విడిచి రాజకీయం చేయడం వల్ల ఒక్కసారిగా అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారం దూరమయ్యాయి. కేరళలో అవినీతి ఆరోపణ రావడం వల్ల ఎల్డీఎఫ్ కూటమి అధికారం దూరమైంది. ఈసారి కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా చాలా ఘనంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీలు లెఫ్ట్ పార్టీల నుంచి ఉండేవి. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోరాటం చేసేది. నల్గొండ ఖమ్మం లాంటి జిల్లాల్లో ఎప్పుడు కమ్యూనిస్టులు చాలా బలంగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కమ్యూనిస్టు పార్టీలు బలంగా లేవు. కేవలం మండల స్థాయిలో లేదంటే మండల ఎంపీటీసీ జడ్పీటీ స్థాయిలో పోరాటం చేస్తున్న నాయకులు గ్రామ స్థాయిలో పోరాటం చేస్తున్న నాయకులు ఇప్పటికీ మండల స్థాయిలో లీడర్గా ఉన్నారు. కానీ రాష్ట్ర స్థాయికి ఎదగలేని లేదంటే ప్రజలు మద్దతు తీసుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి. కొంతమంది అవినీతి ఆరోపణల వల్ల పూర్తిగా పార్టీలు నష్టపోతున్నాయి రాజకీయంగా చెప్పచ్చు.